Students, till now we already learned in the last video what are the essential food components. What are the essential food components? The components are carbohydrates, fats, proteins, vitamins and minerals, and water also. Now next concept, confirmation of presence of food component. I already said every food item consists some food component. For example, rice, potato contains carbohydrates, and fats, oils, ghee, curd consist of fats, and milk, egg, all 9 non-veg items and dal consist of proteins. Is it correct or not? మనం చెప్పిన ఆ ఫుడ్ కాంపోనెంట్ ఆ ఫుడ్ ఐటెంలో ఉందా లేదా తెలుసుకోవాలంటే కొన్ని రకాల టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దట్ సమ్ కెమికల్స్ వి రిక్వైర్డ్ అండ్ సమ్ ఎక్విప్మెంట్ ఆల్సో వీ నీడ్ ఫర్ దిస్ టెస్ట్. సో వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్? వన్ స్టాండ్, వన్ డ్రాపర్, కెమికల్స్ వేయడానికి ఒక డ్రాపర్ కావాలి, అండ్ చైనా డిష్ అండ్ 1 or 2 టెస్ట్ ట్యూబ్స్. సో దీస్ ఆర్ ద we required for testing test for starch and carbohydrate, for example fats and proteins. So first test for starch. సో దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అనే కెమికల్ అవసరం. వాట్ ఇస్ దట్? డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ సమ్ పీస్ ఆఫ్ పొటాటో. ఆ పొటాటో పీస్ మీద కనుక మనం ఒక చైనా డిష్లో తీసుకుని డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ కనుక వేసినట్లయితే దట్స్ పొటాటో చేంజింగ్ ఇంటూ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ కలర్. ఇఫ్ ద పొటాటో చేంజింగ్ ఇంటూ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్, దట్ పొటాటో కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఏదైతే ఫుడ్ ఐటమ్ ఇలా బ్లూ ఆర్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్గా చేంజ్ అవుతుందో ఎప్పుడు డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు, సో ఆ ఫుడ్ ఐటమ్ మనకి అందులో ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్, ఘీ, కర్డ్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్స్ని ఇచ్చేటటువంటివి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఆ టెస్ట్ ట్యూబ్లో కొంచెం ఆయిల్ కనుక తీసుకుని ఒక వైట్ పేపర్ మీద డ్రాపర్తో 1 or 2 డ్రాప్స్ వేసినట్లయితే ఆ వైట్ పేపర్ చేంజింగ్ ఇంటూ ట్రాన్స్లెంట్ సబ్స్టెన్స్. అంటే ఒకవైపు నుంచి చూస్తే మనకి అవతల వైపు ఏమున్నాయో మనకి పార్షియల్గా కనిపిస్తుంది. కంప్లీట్గా నీట్గా క్లియర్ ఇమేజ్ కాకుండా అన్క్లియర్ ఇమేజ్ కనిపించినట్లయితే ఆ పేపరు ట్రాన్స్లెంట్ సబ్స్టెన్స్గా చేంజ్ అయినట్టు. ఓన్లీ ఫ్యాట్స్ మాత్రమే ఇలా వైట్ పేపర్స్ని ట్రాన్స్లెంట్ సబ్స్టెన్స్గా చేంజ్ చేస్తాయి. సో అలా అయినట్లయితే దట్ ఫుడ్ కాంపోనెంట్ కన్సిస్ట్ ఫ్యాట్స్. సో నెక్స్ట్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. For this 2 chemicals we required. First chemical 2% copper sulfate solution, and next chemical, second chemical 10% sodium hydroxide solution. Copper sulfate solution, copper sulfate chemical name ఏంటంటే కాపర్ సల్ఫేట్ అంటేనే కెమికల్ నేమ్. కెమికల్ ఫార్ములా ఏంటంటే CuSO4 అంటాం. దీనికి ఒక జనరల్ నేమ్ కూడా ఉంది. జనరల్గా మనం మైలుతుత్తము అని చెప్తాం. సో అది జనరల్గా మనకి బయట దొరుకుతుంది పచారీ షాపుల్లో వాటిలో. దాన్ని మైలుతుత్తం అంటాం. దాని కలర్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కాపర్ సల్ఫేట్ ఫార్ములా వచ్చేసి CuSO4 అండ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH. కెమికల్ ఫార్ములా వచ్చేసి NaOH అనమాట. సో ఇవన్నీ ఈ ఫార్ములాస్ ఇవన్నీ మీరు 8th క్లాస్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we make 2% sodium copper sulfate solution and 10% sodium hydroxide solution. We require these 2 chemicals are required for this test for proteins. For example, మనం ఏదైతే ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుని ఇది టెస్ట్ చేయాలనుకున్నప్పుడు హౌ టు మేక్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఎలా తయారు చేస్తామంటే 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్
ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి. మనకు ఉప్పు గల్లు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి, క్రిస్టల్స్ లాగా ఉంటాయి. ఉప్పు అంటాం మనం, అది కూడా ఒక సాల్టే. కాబట్టి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ 2 grams తీసుకోవాలి. దట్ 2 grams కాపర్ సల్ఫేట్ dissolved in 100 ml of water, that is called 2% copper sulfate solution. And next 10%, how to make 10% sodium hydroxide solution means 10 grams of sodium hydroxide dissolved in 100 ml of water. సో ఇట్లా కనుక మనం చేసినట్లయితే 10% ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ రెండింటిని మనం తయారు చేసి పెట్టుకోవాలి. సో ఏదైతే ఫుడ్ ఐటమ్ మనం ప్రోటీన్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలనుకుంటామో దాన్ని మనం ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని ఆ 2 drops డ్రాపర్ యూజ్ చేసి మనం 2 drops కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ డ్రాప్స్ యూజ్ చేయాలి. అండ్ 10% సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ డ్రాపర్తో 10 drops మాత్రమే మనం తీసుకోవాలి. ఇలా 2 drops కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 10 drops వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కనుక మనం ఏదైతే ఫుడ్ ఐటమ్కి యాడ్ చేస్తున్నామో అది కనుక ఇమీడియట్గా వైలెట్ కలర్ కానీ పర్పుల్ కలర్లో కానీ మారినట్లయితే ఇమీడియట్గా ఆ ఫుడ్ ప్రోటీన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇట్లా మనకి తప్పనిసరిగా అందులో ఏ ఫుడ్ ఐటంలో ఏ ఫుడ్ కాంపోనెంట్ ఉంది అని తెలుసుకోవాలంటే వీ నీడ్ సమ్ టెస్ట్స్. దీస్ ఆర్ ద టెస్ట్ ఫర్ స్టార్చ్ అండ్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ అండ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. సమ్ కెమికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టెస్ట్ ఫర్ స్టార్చ్కి ఇంపార్టెంట్ కెమికల్ ఏంటంటే డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. అండ్ ఫ్యాట్స్కి వైట్ పేపర్ని ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్స్గా చేంజ్ చేస్తుంది. అండ్ ప్రోటీన్స్కి వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ కెమికల్స్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ and 10% sodium hydroxide solution. So these are the test for food components. So next concept, roughages or dietary fibers. Roughages or dietary fibers. We already know the importance of food components. So important food components we required for our body: fats, carbohydrates, proteins, along with their components. Roughages or dietary fibers also very important. Roughages అంటే ఏంటి? Roughages అంటే పీచు పదార్థాలు. మనకి వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ roughages ఆర్ డైటరీ ఫైబర్స్? ఎక్కడెక్కడ ఉంటాయి మనకి? ఆల్మోస్ట్ ఆల్ లీఫీ వెజిటబుల్స్, పాలకూర, స్పినాచ్, తోటకూర, డ్రమ్ స్టిక్స్ అండ్ రిబ్డ్ గర్డ్, బీరకాయ, ఇలాంటి వాటిలో ఎక్కువగా మనకి రఫేజెస్ ఆర్ డైటరీ ఫైబర్స్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్, పంప్కిన్స్, గుమ్మడికాయ, ఇలాంటి వాటిలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి. సో ఎందుకు మనకి ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్ని ఫెయిల్ అవ్వకుండా చూస్తాయి రఫేజెస్. అలాగే మనం తీసుకున్నటువంటి ఫుడ్ చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. రఫేజెస్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అవి కూడా కార్బోహైడ్రేట్స్ లాంటివి. సో దట్ రఫేజెస్ ఆర్ హెల్ప్ అస్, మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే రఫేజెస్ ఆర్ ప్రివెంట్స్ కాన్స్టిపేషన్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. కాబట్టి మన ఫుడ్లో, మనం తీసుకునేటటువంటి ఫుడ్లో డెఫినెట్గా రఫేజెస్ ఆర్ డైటరీ ఫైబర్స్ ఉన్నటువంటివి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే వాటర్ గురించి కనుక మనం చూస్తే మన బాడీ టోటల్ వెయిట్లో 70 to 80% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో టోటల్ అవర్ బాడీ 70 to 80% వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ వాటర్ వల్ల మనకు యూజ్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్టివ్ కెనాల్లోకి ఈజీగా మూవ్ అవ్వడానికి వాటర్ యూజ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి. ఆల్మోస్ట్ అడల్ట్ పర్సన్ 4 to 5 liters వాటర్ కనుక తీసుకున్నట్లయితే ఎటువంటి డిసీజెస్ మనకి ఉండవు. సో వాటర్ అనేది ఫుడ్ ఈజీగా డైజెస్టివ్ సిస్టంలోకి ఈజీగా మూవ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంది. అలాగే ఎన్నో రకాల డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఎలాంగ్
their food components, water and dietary fibers also very important. And next మనకు వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ ద న్యూట్రిషన్, ఈ న్యూట్రిషన్ మీద మనకి ఎక్కువగా స్టడీ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే లెవోయిజర్ అనమాట. ఈ లెవోయిజర్ అనే సైంటిస్టు ఎక్కువగా ఆక్సిజన్ మీద స్టడీ చేశాడు, ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్కి ఆ నేమ్ ఇచ్చినటువంటిది లెవోయిజరే. సో గ్రీక్ లాంగ్వేజ్లో ఆక్సిజన్ అంటే యాసిడ్ ఫార్మర్ అని అర్థం. మనకు ఉండేటటువంటి యాసిడ్స్ అన్నిటిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన డైజెస్టివ్ సిస్టంలో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తీసుకునేటటువంటి ఫుడ్ అంతటిని కూడా ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. సో ఆక్సిజన్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేసినటువంటి లెవోయిజర్ ఫౌండర్ ఆఫ్ న్యూట్రిషన్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే జేమ్స్ లిండ్ అనేటటువంటి సైంటిస్టు స్కర్వీ అనే డిసీజ్ గురించి చెప్పాడు. ఆ స్కర్వీ డిసీజ్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్రివెంట్స్ స్కర్వీ డిసీజ్ అని చెప్పినటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ ఆయనగా మనం జేమ్స్ లిండ్ని మనం చెప్పుకోవచ్చు. టిల్ నౌ టోటల్గా మనకి సైంటిస్టులు ఎక్కువగా వర్క్ చేసి చెప్పింది ఏంటంటే ద మెయిన్ ఎసెన్షియల్ ఫుడ్ కాంపోనెంట్స్ ఆర్ మెయిన్గా 3గా చెప్పారు. ద 3 మెయిన్ ఫుడ్ కాంపోనెంట్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్గా చెప్పవచ్చు. సో వీటితో పాటుగా మనం డైటరీ ఫైబర్స్ ఆర్ రఫేజెస్ అని చెప్పాం. అలాగే వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఆల్సో. వైటమిన్స్, మినరల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే వైటమిన్స్, మినరల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తూ ఉంటాయి. అవి మన డైజెస్టివ్ సిస్టంలో కూడా కొన్ని వైటమిన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి వైటమిన్స్ పర్సంటేజ్ తగ్గుతుందో మనకు డెఫినెట్గా ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ఇంకా తక్కువైనట్లయితే మనం మల్టీవిటమిన్స్, సిరప్స్ ఇలాంటివి కూడా మనం తీసుకుంటాం అన్నాం. అలాగే వాటర్కి సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే మన బాడీలో కనుక వాటర్ పర్సంటేజ్ తగ్గింది అంటే డెఫినెట్గా మనకి 4 to 5 లీటర్స్ మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి ఫుడ్ కాంపోనెంట్స్ అనేటటువంటి లెసన్లో మనం నేర్చుకున్నటువంటివి ఫస్ట్ ఎసెన్షియల్ ఫుడ్ కాంపోనెంట్స్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్ ఇన్ ఫుడ్ ఐటమ్స్ అండ్ టెస్ట్ ఫర్ స్టార్చ్, టెస్ట్ ఫర్ ప్రోటీన్స్, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ అండ్ రఫేజెస్ ఆర్ డైటరీ ఫైబర్స్ and importance of water and father of nutrition. So this is first lesson, students. Next lesson I'll give some important questions in workbook. We will meet in next class, students. Thank you.